మరి ఇంట్లో కూడా పేడతో అలికి ముగ్గులు పెట్టేవాళ్ళు. అదంతా సైంటిఫిక్గా ఎందుకు అంటే బ్యాక్టీరియా అనేది ఇంట్లోకి రాకుండా ఉండడానికి. అప్పుడు వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో మనందరికీ కూడా తెలుసు. ఆ రోజు వాళ్ళు ఎటువంటి ఎరువులు పురుగు మందులు లేకుండానే పంట పండించేవాళ్ళు కాబట్టి భూమిలో ఉన్నటువంటి బలంతో ఆ పంట తినడం వలన వాళ్ళు చాలా మరి 90 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళకు షుగర్ బీపీలు లేవు, వాళ్ళకు వెంట్రుకలు నల్లబడకుండా కనీసం పండ్లు కూడా మరి ఊడిపోకుండా ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. కానీ మనం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఎట్లా అంటే నేను కంపారిజన్ కొంతమంది చేస్తారు. బ్రాయిలర్ కోళ్ళను ఊరు కోళ్ళను మనం కంపేర్ చేసినట్టయితే ఊర్లో పెంచే కోళ్ళను ఏం చేస్తాం, మనం వదిలేస్తే అది బయట తిరుక్కుంటూ తింటుంది, అంటే దానికి యాక్టివ్గా ఉంటుంది. అదే బ్రాయిలర్ కోడి అయితే అదే ఒక జాలిలో పెట్టేస్తాము, దానికి ఫుడ్ వేస్తాము, అది తినడము, అది పడుకోవడం, దానికి ఎక్సర్సైజ్ అంటూ ఏమీ ఉండదు. ఇప్పుడు మనం ఊరు కోడి తింటే మనకు ఆరోగ్యానికి మంచిది, అదే బ్రాయిలర్ కోడి తింటే మనం ఆరోగ్యం పొడగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఆ పద్ధతిలో మరి పూర్వకాలంలో ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తున్నారంటే ముందట బకెట్ పెట్టేవాళ్ళు, మీరు కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అని మర్యాదపూర్వకంగా ఆ రోజు అనుకునే వాళ్ళం. కానీ అది కూడా ఏంటి అంటే వాళ్ళు దారెంబడి వచ్చేటప్పుడు నడుస్తూ వస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా బ్యాక్టీరియా లాంటిది వాళ్ళ కాళ్ళకుంటే కడుక్కున్నప్పుడు అది పోతుంది, వాళ్ళ ఇంట్లోకి వచ్చినా కూడా ఎటువంటి మరి క్రిములు లోపలికి రావు అనేటువంటి ఆలోచనతోటి ఆ విధంగా అప్పుడు కొన్ని నియమాలు ఉండేవి. కానీ ఈరోజు మనం ఏం చేస్తామంటే రాగానే చేతులు కడుక్కోవడం కాళ్ళు కడుక్కోవడం ఉండదు, అన్నం పెట్టుకోవడం ఒక స్పూన్ పెట్టుకొని తినేయడం, ఇటువంటి అలవాట్ల వల్ల మనకు తెలియకుండానే మనం ఎన్నో రకాల అనారోగ్యాలకు కూడా గురవుతూ ఉన్నాము. ముఖ్యంగా ఈ యొక్క ప్లాస్టిక్ అనేది 100 సంవత్సరాలైనా కూడా అది భూమిలో కలిసిపోదు. అది కేవలం భూమిలో కలిసిపోకుండా అట్లా ఉండడమే కాదు, అది భూమిలో ఉన్నటువంటి నీటిని కాలుష్యం చేస్తుంది. మరి అదేవిధంగా మనకు నిల్వ ఉన్నటువంటి జలాల్లో వేస్తే అవి కూడా కాలుష్యం అయిపోతాయి. మరి అదేవిధంగా మనకేమన్నా డ్రైనేజ్ వ్యవస్థ ఉంటే వాటికి కూడా అడ్డం పడి మనకు బయటికి వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే డైవర్సిటీ ప్రాబ్లం, మనకు సహజమైనటువంటి వాతావరణం అనేది మనం కోల్పోవడం జరుగుతుంది. దీనివల్ల మనమందరం కూడా బాధపడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇంత వివరంగా చెప్పడానికి కారణం ఏంటంటే ఈరోజు మనం కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే మన భవిష్యత్తు తరాల పిల్లలు ఇంకా కూడా అనారోగ్యాల పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలు గతంలో లాగా వంటింటికి పరిమితంగా లేరు. ఈరోజు మన రేవంత్ అన్న వచ్చినాక మరి మీ అందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ మరి మహిళలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి ఇప్పుడే బయట బస్సులు కూడా ప్రభాకర్ అన్న మీకు ఇచ్చాడు. ఎందుకు అంటే మహిళలే ఈరోజు వ్యాపారం చేసుకోవాలి, మరి సోలార్ విద్యుత్ మీకే ఇస్తా ఉన్నారు, అది కూడా ఒక బిజినెసే. ఎందుకంటే మహిళలే ఆ బిజినెస్ చేయాలి. ఇండ్లు కూడా మీ పేరు మీదనే ఇస్తా ఉన్నారు. ఎందుకు అనంటే మహిళలైతేనే సంసారాన్ని చక్కదిద్దగలుగుతారు అనేటువంటి ఒక నమ్మకంతో, పిల్లల బాధ్యత కూడా తీసుకోగలుగుతారు అన్నటువంటి నమ్మకంతో ఈరోజు ఏది చేసినా కూడా మన ప్రభుత్వం మహిళల పేరు మీదనే చేస్తూ ఉంది. 200 యూనిట్ల విద్యుత్ కూడా ఈరోజు ఉచితంగా ఇస్తూ ఉంది. బస్సు కూడా మీరు ఫ్రీగా ఈరోజు ఎక్కడికంటే అక్కడికి బస్సులో వెళ్ళగలుగుతున్నారు. మరి ఈ బస్సు ఫ్రీ బస్సు పెట్టిన దగ్గర నుంచి మా దేవాలయాల ఇన్కము 170 కోట్ల రూపాయలు ఈరోజు పెరిగింది అంటే దాంట్లో మహిళలకు ఎంత లాభం జరిగిందో ఒకసారి ఆలోచించండి. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్టు మహిళలు ఎంత అనారోగ్యం వచ్చినా కూడా మా ఊర్లలో ఉన్న వాళ్ళు పట్టణానికి పోవడానికి పైసలు లేక మరి చూయించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు అట్లా కాదు, ఒక 2-3 కలుస్తూ ఉన్నారు. హైదరాబాద్ వరకు కూడా వచ్చి ఉస్మానియా మన గాంధీ హాస్పిటల్ అట్లాంటి వాటిలలో పరీక్షలు చేయించుకొని అవసరమైతే అక్కడే ఉండి ఆపరేషన్లు చేయించుకొని ఈరోజు ఇంటికి వెళ్తా ఉన్నారు. ఎందుకంటే హాస్పిటళ్లలో ఫ్రీగా ఫుడ్ ఉంటుంది, మరి మీరు బెడ్ ఉంటుంది, అదే ఫ్రీగా సర్వీస్ చేస్తారు. ఆ విధంగా వాళ్ళు అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్స్ తీసుకొని చాలా మరి లబ్ధి పొందుతూ ఉన్నారు ఈ బస్సు ద్వారా అని కూడా. అదేవిధంగా మరి 1 కోటి మందిని కోటీశ్వర్లను చేయాలనేటువంటి తపనతోటి వడ్డీ లేని రుణాలను కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారు. ఈ విధంగా ఎన్నో మహిళా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి మరి మహిళలందరూ కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది.
మరి ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ అన్న మరి ఆయన ఒక మంత్రి అయినా కూడా ఒక కార్యకర్తలాగా మరి ఈరోజు తన రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాడు. మరి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. మేము తింటా ఉంటే వడ్డిస్తూ ఉంటాడు. ఆయన తినుడు తక్కువ కానీ మాకు పెట్టుడు ఎక్కువ అవుతుంది అన్నట్టు. తిన్నా అన్న కూడా మళ్ళీ తినాలంటాడు. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా అక్కడ ఆగితే తిన్నావాక మళ్ళీ తింటావా అని అంటాడు. తినొచ్చిన అన్న అంటే 4 సార్లు అడిగిండు. తిన్నా అన్నాకనే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చిండు. అంటే ఎదుటి వాళ్ళ కడుపు చూసేటువంటి మనిషి మన పొన్నం ప్రభాకర్ అన్న. మీ ఆకలి తన ఆకలి అనుకునేటువంటి వ్యక్తి ప్రభాకర్ అన్న. మరి ఆయన చేసేటువంటి సేవను మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మరి ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ వచ్చిండ్రు. వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ భార్య ఉంది, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ కొడుకులు, ఇంతమంది కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇది మామూలు విషయం కాదు. 1 రూపాయి ఉంటే ఎదుటి వాళ్ళకి ఇస్తే ఏమొస్తుంది, నేను దాచిపెట్టుకుంటే రేపు నా కుటుంబానికి నాకు అవసరం వస్తుంది అనుకునే ఈ రోజుల్లో మరి ఇంతమందికి కూడా ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఒక 2-3 కోట్లైనా ఖర్చు అయి ఉంటాయి. మరి ఇంత పెద్ద ఎత్తున ఒక మహిళా సంఘాలకు ఇటువంటి మరి పంపిణీ చేయడం అనేది మామూలు విషయం కాదు. అంటే ఎంత దూరదృష్టితోటి మీ మీద ఎంత ప్రేమ అభిమానంతో, అంటే నా నియోజకవర్గ ఆడబిడ్డలు కానీ మరి ప్రజలు కానీ అనారోగ్యం పాలు కాకూడదు, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. మరి మీరు హ్యాపీగానే ఉంటేనే మరి మీ పిల్లలు హ్యాపీగా ఉంటారు. మరి నియోజకవర్గ ప్రజలు హ్యాపీగా ఉంటేనే తను కూడా హ్యాపీగా ఉంటానని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా అన్న పెద్దవాడు కాబట్టి అభినందించడం కాదు, మరి అన్నకు నిజంగా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. అన్న మీరు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మరి కొన్ని వేల కుటుంబాలకు ఈరోజు ఒక మంచి జీవనాధారం కలగడం కాకుండా వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కోసం ఇది ఉపయోగపడేటువంటి ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా మహిళలు దయచేసి ఒక ప్రమాణం చేసుకోండి. మీరు మహిళలు ఎవరు కూడా ప్లాస్టిక్ మేము ముట్టుకోము. అవసరమైతే క్లాత్ బ్యాగ్స్ దొరుకుతాయి, క్లాత్ బ్యాగ్స్ వాడాలి. క్లాత్ బ్యాగ్స్ వాడడం వలన మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్లాస్టిక్ దయచేసి ఎవ్వరు కూడా ఈ రోజు నుంచి వాడకుండా మన పర్యావరణాన్నే కాకుండా మరి మిమ్మల్ని మీరు కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు సమాజానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు ఇండైరెక్ట్గా. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్తూ 10 మందికి కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒకరి ద్వారా ఒకరు మారినా చాలు, అట్లా ఒక 10 మంది ద్వారా 10 మంది మారినా చాలు. ఆ విధంగా మారినప్పుడు మనలో పూర్తి మార్పు వచ్చినప్పుడు 100% ప్లాస్టిక్ ఫ్రీగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు మనమందరం కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే మేము గవర్నమెంట్ ఆఫీసులలో కానీ సెక్రటేరియట్లలో కానీ ఎక్కడ కూడా మేము గాజు బాటిల్స్ గాజు గ్లాసులే వాడతాము. అదే పద్ధతిలో మనం రాష్ట్రం అంతటా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇటువంటి వస్తువులను మాత్రమే వాడాలి తప్పితే యూజ్ అండ్ త్రో అసలు కూడా సింగిల్ యూజ్ ఎప్పుడు కూడా వాడకుండా ఉంటేనే బాగుంటుంది అనేది మనం ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే ఇంకా 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 మన రాష్ట్రం ముందుకెళ్లే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ, మరి అన్న ఎంతో ప్రేమతో వచ్చినటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. మరి మళ్ళీ ఆయనను కూడా ఆశీర్వదించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మీ గురించి అన్న అంత ఆలోచించినప్పుడు అన్న గురించి కూడా మీరు ఆలోచించాలి. మరి రేపు మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తాయి. అన్న వెంట నడవండి. మరి మంచి పేరు తేండి ఈ నియోజకవర్గానికి అని కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.